హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశ దేవాలయాల్లో ప్రతి ఒక్క దేవాలయానికి దానికదే ఒక విశిష్టత కలిగి ఉంది. పూర్వకాలంలోని ఆలయాలు నిర్మించే సమయంలో ఆలయానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో కొన్ని అద్భుతాలు అక్కడ సృష్టించారు. వాటిలో కొన్నిటిని ఎలా చేశారో తెలిసినా చాలా అద్భుతాలకు ఇంకా సమాధానం దొరకలేదనే చెప్పాలి. అయితే కొన్ని ఆలయాలు మాత్రం ప్రత్యేకమైన ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. అలాంటి ఒక 5 ఆలయాల గురించి, అక్కడ ఉన్న వింతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా చిదంబరం నటరాజ దేవాలయం. సాధారణంగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఉత్సవాలు నిర్వహించే సమయంలోని అక్కడ ప్రధాన దేవుళ్లను మాడవీధుల్లో ఊరేగించడానికి ఉత్సవ మూర్తులను ఉపయోగిస్తారు. కానీ చిదంబరంలో ఒక విశిష్టత ఉంది. చిదంబరంలోని నటరాజస్వామి దేవాలయంలో మాత్రం ఉత్సవ విగ్రహాలు ఉండవు. ఆ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు బదులుగా మూల విరాట్ నే బయటకు తీసుకువచ్చి మాడవీధుల్లో ఊరేగిస్తారు. రెండవది ధర్మపురి అభిష్ట వరద స్వామి. తమిళనాడులోని ధర్మపురి అనే ఊరికి 10 మైళ్ళ దూరంలో అభిష్ట వరద స్వామి అనే విష్ణుమూర్తి ఆలయం ఒకటి ఉంది. ఇదే ఆలయంలో నవగ్రహాల మండపం కూడా ఒకటి ఉంది. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే ఆ నవగ్రహ మండపంలోని నవగ్రహాలన్నీ స్త్రీ రూపంలో ఉండడం ఒక విశేషం. ఈ విధంగా నవగ్రహాలు మరి ఏ ఇతర ఆలయాల్లోని లేవు. మూడవది కుంభకోణం విష్ణుమూర్తి ఆలయం. కుంభకోణంలో నాచియూర్ కోవెల అనే ప్రదేశంలోని విష్ణుమూర్తి ఆలయం కూడా ఒకటి ఉంది. ఆ గుడిలోని ఉత్సవాల సమయంలోని స్వామివారికి ఉత్సవ విగ్రహాలను రాతితో చేసిన గరుడ వాహనంపై ఊరేగిస్తారు. అయితే ఈ రాతి వాహనం ప్రధాన ఆలయంలో ఉన్నప్పుడు కేవలం 4 మాత్రమే మోయగల బరువు ఉంటుంది. అయితే ఊరేగింపు మొదలై ఆ వాహనం మొదటి ప్రాకారం దాటుకొని బయటకు వచ్చేసరికి 8 మంది మొయ్యాల్సిన బరువు చేరుతుంది. ఆ తర్వాత ప్రాకారం వద్దకు వచ్చేసరికి 16 మంది, ఆపై 32 మంది, ఇక ఆఖరి ప్రాకారం దాటి మాడవీధుల్లోకి వచ్చేసరికి 64 మంది మోసే బరువుకి మారుతుంది. విశిష్టత ఏంటి అంటే ఆ వాహనం గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పటికి దాని బరువు 2 అవుతూ వస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి లోపలికి వెళ్లేటప్పటికి దాని బరువు కొద్దిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ వింత ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగా ఉండిపోయింది. అంతేకాదు ఆ గరుడ వాహనం బయటకు వచ్చేసరికి ఆ వాహనానికి ఉన్న గరుడ విగ్రహానికి చెమటలు పట్టడం మరొక పెద్ద వింత. 4వది కుంభకోణం ఐరావతేశ్వర స్వామి దేవాలయం. కుంభకోణం దగ్గర దారాసురం అనే గ్రామంలో ఐరావతేశ్వర స్వామి ఆలయం శిల్పకళా చాతుర్యానికి ప్రసిద్ధి. ఆ ఆలయంలోని 2 స్తంభాలలోని వాలి సుగ్రీవుల యుద్ధం, రాముడు వాలిని చంపే సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో విశిష్టత ఏంటి అంటే అయితే వాటిలో ఒక స్తంభం నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం కనపడుతుంది. మరో స్తంభం నుంచి చూస్తే వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా చెట్టు చాటు నుండి బాణం ఎక్కిపెట్టిన రాముని చిత్రం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న వింతేంటి అంటే ఆ స్తంభాలలో మొదటి స్తంభం నుంచి చూస్తే రాముడు కనబడడు, కానీ 2వ స్తంభం నుంచి చూస్తే వాలి సుగ్రీవులతో పాటు రాముడు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాడు. ఈ వింత అప్పటి కళాకారుల కళా కౌశలానికి ప్రసిద్ధి. చివరగా సామర్లకోట ఆంజనేయ స్వామి వారి దేవాలయం. మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట అనే వీధిలోని 3 వీధుల కూడలిలో ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలోని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇందులోని విశిష్టత ఏంటి అంటే ఆ విగ్రహాలలోని వింతేంటి అంటే ఆ స్వామివారి కళ్ళు భద్రాచలంలోని శ్రాముల వారి పాదాలకు సమానంగా ఒకే ఎత్తులో ఉంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.